కాపు ఓట్లు, కాపు రాజకీయం, కాపు సామాజిక వర్గం చుట్టే చర్చ జరుగుతోంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకోవడం పైన ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు, దానికి జనసేన నేతలు మాట్లాడుతున్నారు. నేను జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా జవాబిచ్చారు, వెల్ అండ్ గుడ్. కానీ ఇక్కడ చర్చ ఏంటంటే కాపు సామాజిక వర్గం అంటే గుర్తొచ్చే హరిరామ జోగయ్య, కాపు సామాజిక వర్గం అంటే గుర్తొచ్చే ముద్రగడ పద్మనాభం లాంటి నేతలు కూడా దీన్ని విమర్శిస్తున్నారు, దీన్ని ఎత్తు చూపుతున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? డెఫినెట్గా అండి, ఇప్పుడు 7 దశాబ్దాల నుంచి కాపులు రాజ్యాధికారం కోసం పాకులాడుతున్నారు. ఆయా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ ఉపయోగించుకునే తప్పితే కరివేపాకులకు వాడి వదిలేస్తున్నాయి. ఆ దిశగా ఉన్నప్పుడు ఇప్పుడు చాలా తర్వాత 7 దశాబ్దాల తర్వాత ఒక నాయకుడు పుట్టాడు. ఒకప్పుడు ప్రయత్నం అయితే చిరంజీవి గారు చేశారు, ఆ తర్వాత మెర్జ్ చేశారు, ఉండలేకపోయాడు. కానీ 10 సంవత్సరాలు కాబోతుంది మార్చి 24కి ఆయన జనసేన పెట్టి. ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనే కళ్ళకంటూ తప్ప ఇప్పటి వరకు రాజ్యాధికారంగా దొరకకుండా వర్గాలు సప్రెస్డ్ గ్రూప్స్ 2 అగ్రవర్ణాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు 89% రాజ్యాధికారంగా ఆయన థర్డ్ ఆల్టర్నేట్గా వాళ్ళ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనేదే 87 సంవత్సరాల జోగయ్య గారి ఆవేదన. ఆయన ఇన్ఛార్జ్ సీఎంగా చేశాడు, హోమ్ మినిస్టర్గా చేశాడు, ఆయన చేయని పదవులు పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు. 2 సంవత్సరాల పదవి ఉంటే ప్రజారాజ్యం అప్పుడు రిజైన్ చేసి వచ్చాడు సార్. ఆయనకి ఏం స్వార్థం ఉంది చెప్పండి? ఎంపీ పదవి ఉంటే ఏం స్వార్థం ఉంది చెప్పండి? ఈ వయసులో ఆయన దేనికోసం పాటుపడుతున్నాడు? బాబు నువ్వు గౌరవంగా 60-70 సీట్లు అడుగున్నాడు, సరే అది లేదు, కనీసం 40-50 తెచ్చుకోమన్నాడు. 2.5 సంవత్సరాల సీఎం ఆయన నోటి నుంచి నేను సభ నుంచి అదే కదా కోరుకుంది. ఆయన ఏమైనా పదవి కావాలని కోరుకున్నాడా? అది కూడా మీరు అడగలేని పరిస్థితిలో ఉంటే, అది కూడా చంద్రబాబు నాయుడు నోటి నుంచి మాట రాకపోతే ఎలా? సరే ఇక ఆయన ప్రెస్టేషన్ ఆయన వయసులో అయిపోయి నేను మంచి ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ మీరు ఇనే పరిస్థితి లేదు, మీకు మీ కర్మాన్ని వదిలేశాడు. అదే అయినా 24 గంటలు కాకముందే ముద్రగడ గారు కూడా స్పందించారంటే కాపు జాతికి 2 కన్నులు అంటూ వాళ్ళండి హరిరామ జోగయ్య ముద్రగడ. ఆయన కూడా ప్రెస్టేషన్ 2019 నుంచి నీతో కలవటానికి నా ఇంటికి భోజనానికి పిలిస్తే నీకు వచ్చే టైం కూడా లేదు, ఎవరో పర్మిషన్ తీసుకోవాలంటే ముందు ఒక అండి తర్వాత ఒక అండి అని గౌరవంగా పిలిస్తే ఆయన ఇంటికి గోదావరి జిల్లాల సాంప్రదాయం ఇంటికి పిలిచి భోజనం పెడతారు. అలా ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ గారు చేసిన తప్పేంటి? వైసీపీ వాళ్ళు తన ఇంటికి రావద్దన్నారు, మిమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు, నీతో కలిసి నడుద్దాం అనుకున్నాను, సీట్ ఏదో అడగకూడదు అనుకున్నాను, కానీ మీకు కనపడలేదా అని చెప్పాడు. 80 ఎమ్మెల్యే సీట్లు 2 సంవత్సరాలు సీఎం ముందు తీసుకుంటారని ఆశించాను, అది కూడా మీరు ఎందుకు చేయలేకపోయారు అని ఆయన లేఖ సందేశారించే ఒకవైపు దాసరామ్, ఒకవైపు ముద్రగడ, ఒకవైపు జోగయ్య, కాపు జాతి యావత్తు కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటే, అంటే జగన్మోహన్ రెడ్డిని అవినీతమైన వైసీపీ ప్రభుత్వాన్ని దించడం అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయటమా? ఎల్లప్పుడూ పల్లకీలు మోయొద్దని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల క్రితం జోగయ్య గారిని పిలిచి మంగళగిరి ఆఫీసులో చెప్పిన మాట. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే ఆటోమేటిక్ జగన్ ఓడిపోతాడు కదా, మరి పవన్ లక్ష్యం అదే అర్థం అవుతుంది కదా. జగన్ ఓడించాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయటమే కదా ఆటోమేటిక్ గా జరిగేది. అదే 2014లో ఈ జాతి మొత్తం అనుభవం వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఇదే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి తీసుకోకుండా ఆ రోజు ముఖ్యమంత్రి చేసింది కాదా? ఎన్నికలు కూడా పోటీ చేయలేదు. ఆ రోజు బీజేపీ పోటీ చేసి 13 స్థానాల్లో 2 ముఖ్యమంత్రులు కామినేని ఒకటి, పిల్లి మాణిక్యాలరావు గారు 2 మంత్రులు తీసుకున్నారు. ఆ రోజు ఎందుకు తీసుకోలేకపోయావు? ఆ 5 సంవత్సరాల పార్టీని ఎందుకు పూర్తిగా ముందుకు తీసుకెళ్లేకపోయారు? సరే 2014 అనుభవాన్ని ఆయన ముఖ్యమంత్రి చేశాడు, ఏ పదవి తీసుకోవాలా. 2019లో విడిగా పోటీ చేస్తే నీ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇదే ముఖ్యమంత్రి గారు మీరు పోటీ చేసిన గాజువాకలో, భీమవరంలో బలమైన అభ్యర్థులు పెట్టి ఓడించలేదా? అసెంబ్లీలో అడుగుపెట్టి చేయడానికి కారణమేది? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు చేయలేదా? మరి అదే వ్యక్తితో 2024 నడిస్తే అంటే పొత్తుల్లో పవన్ కళ్యాణ్ కు కాపు సామాజిక వర్గానికి సరైన గౌరవం లభించలేదని అంటారు ఫైనల్ గా? డెఫినెట్ గా అండి. 25% ఉన్న వాళ్ళకి మీరు ఎంత, మీకు 4% ఉన్న వాళ్ళకి కమ్మవారికి 25 ఎమ్మెల్యేలు కన్ఫర్మ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 52% ఉన్న బీసీలకి 19 మాత్రం ఇస్తే, రెడ్లకు 19 సీట్లు ఇస్తే, కాపులకి 25% ఉండి 10 ఎమ్మెల్యేలు మాత్రమే ప్రకటిస్తే ఇంకెక్కడ సామాజిక న్యాయం ఉంది? 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి ఇది తగునా అని అడగటం తప్ప? చంద్రశ్రేణి గారు మీరు చూశారు విద్యాసాగర్ గారు కామెంట్స్. పవన్ కళ్యాణ్ ఇది నేను జనసేన అని కాపుల పార్టీ అని అన్నారా? ఒక కులానికే ఆయన ఆపాదించుకుంటున్నారా? ఆయన ఎందుకు 24 సీట్లు తీసుకోవాల్సి వచ్చిందో అంత ఓపెన్ గా చెప్తున్నప్పుడు ఈ కుల సంఘాలు ఈ హడావుడి ఇదంతా అభ్యంతరం అంటే పవన్ కళ్యాణ్కి ఉండాలి. ఇక్కడ ఒకటే విషయం, ఆయన చాలా బాగా చెప్పుకున్నాడు. మరి వాళ్ళకి కమ్మవారికి 25 సీట్లు ఇచ్చినా అది సమర్థించుకుంటారు, పక్కన పెట్టండి, ఆ నాయకుడి ఇష్టం. ఇక్కడ అతిపెద్ద సమాజం 1,25,00,000 మంది ఉన్న కాపులు కరివేపాకులాగా మీరు ఉపయోగించుకుంటే ఎప్పుడు ఓటు బ్యాంక్ గా మాత్రం ఉండాలా? మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలా? 2014లో ఏ అనుభవం ఉందని చెప్పేసి ఆయన మాటిని పోటీ చేయకుండా ఆయన అమ్మట నడిచారా లేదా? ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవడానికి అన్కండిషనల్ గా ఏ పదవి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా లేదా? చెప్పండి సార్. ఆయనకు అనుభవం లేదో తెలుసు, తెలీదేమో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు త్యాగం చేయడానికి కాపులు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఇదే జోగి గారిని పిలిచి. మరి ఎందుకు యాశించాలి? మీకు 4% ఉండాలి, మీరే ముఖ్యమంత్రి అవ్వాలి. లోకేష్
బాబు మా నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటాడు, 2 దఫాలుగా పొత్తు ధర్మం ప్రకారం 55 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? ఆ వెనక 25% మిగతా సప్రెస్డ్ గ్రూప్ రాజ్యాధికారం దూరంగా ఉంటున్న సప్రెస్డ్ 25% లేరా? మీరు ఒక్కడే పరిపాలించాలి రాష్ట్రాన్ని. చంద్రశేఖర్ గారు ఇప్పుడు మీరంటున్న అభిప్రాయం మీకున్న అభ్యంతరం పవన్ కళ్యాణ్ కి లేదు. పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకోవడానికి సమర్థించుకుంటున్నారు, నా వ్యూహం నాకు ఉందంటున్నారు. రెండోది ఆయన చేసిన కామెంట్ ఏంటి, అసలు మనకు పోల్ మేనేజ్మెంట్ తెలుసా, ఆర్గనైజ్ చేసే బలం ఉందా, పాతుకుపోయిన పార్టీలతో మనం పోటీ పడగలమా? సతీష్ గారు తనకి తాను తగ్గించుకుంటాం అంటే ఇదా? 2014 నుంచి 10 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పుడు మరి 5 సంవత్సరాల అధికారులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ పార్టీని ఎందుకు ముందుకు తీసుకెళ్లేపారు? జెడ్పీటీసీ ఎంపీటీ సర్పంచ్లు ఎందుకు పోటీ చెప్పలేపాడు? అంటే మిమ్మల్ని 10 మంది కూడా ఎంపీలకు వెళ్ళలేదంటే ఎందుకు నమ్మలేదు మిమ్మల్ని? ఎందుకు పద్దాకలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మోస్తావు? మీరు నాయకుడిగా మీరు సీఎం అవ్వండి. ఆ కాపు జాతితో పాటు బడుగు బలగిన వర్గాలు రాజ్యాధికారంగా దూరంగా ఉన్న 89% సపరేట్ గ్రూప్స్ అడుగుతున్నారండి ఈ రాష్ట్రంలో. మీరు ఎప్పుడు మీరే పరిపాలించాలి ఈ ఓట్లతో? ఆయన ఏదో చాలా ఈజీగా చెప్తున్నాడు, ఆయనకి లేని అందని. ఆయన ప్రశ్నించిన వాళ్ళు నాతో ఉండొద్దు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోరు. కానీ ఆయన కాదు అన్నా, అరే మా ఆర్డర్ మెగాస్టార్ చిరంజీవి గారు కాపులు, ఆ తర్వాత వచ్చిన రంగా, తర్వాత చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆ జాతి మొత్తం చూడటం తప్ప, జోగయ్య గారు ముద్రగడ అరగటం తప్ప, ఈ ఓట్లు రేపు పోలరైజేషన్ అవుతాయా? ఆయన సీఎం 2.5 సంవత్సరాలు అని చెప్పకుండా కనీసం 40 సీట్లు కూడా ఇవ్వకుండా 24 సీట్లకే మీరు రేపు అసలుకి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చూస్తాడు? అంటే కాపు ఓట్లు మెజార్టీ ఓట్లు ఈసారి ఈ విధంగా ముద్రగడ గారు జోగయ్య గారి పట్ల మాట్లాడకపోతే ఎట్టి పరిస్థితుల్లో పోలరైజేషన్ ఇటుక పేరుస్తున్నాము. ఇప్పుడు పరిస్థితి ఏంటి, మాకు వ్యూహం ఏంటి? రెండోది, జనసేన అనేది ఏదో ఒక కులానికి ఆపాదించే పార్టీ కాదు, ఒక రాజకీయ పార్టీ అన్నాక అన్ని రకాల కులాలు అన్ని రకాలు ఇవి ఉంటాయని. అంతకు మించి లేవనెత్తుతున్న ఇంకో ప్రశ్న ఏంటంటే, మరి ఇంత 2019లో పవన్ కళ్యాణ్ మరి సింగిల్గా పోటీ చేసినప్పుడు ఈ కాపు కులం ఏమైపోయింది, వీళ్ళందరూ ఏమైపోయారు? కాపుల్ని బీసీలో చేర్చనని బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన తర్వాత కూడా ఆయనకు మద్దతు ఇవ్వమని ముద్రగడ ఎలా అన్నారు? మరి వీటికి కూడా కుల సంఘాల నాయకులు, కాపు సంఘాల నాయకులు సమాధానం చెప్పాలి కదా అంటున్నారు విజయ్ గారు. డెఫినెట్గా ఆయన అడిగిన దానికి అన్ని చెప్తా. 2009-10 ప్రజారాజ్యం పెట్టినప్పుడు 75 లక్షల ఓట్లు, 18 మంది ఎంపీలు, 17% ఓటు బ్యాంక్, అంటే కాపు లేకుండానే చిరంజీవి గారు అన్ని సీట్లు వచ్చినాయా? సరే, 2014 అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి చూద్దామని చెప్పి కాపు జాతి మొత్తం కోరుకుంటే, కాదు నేను అనుభవం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి కావాలి, అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి అవసరం అని చెప్పి అన్కండిషనల్ గా ఏ పదవి తీసుకోకుండా సహాయం చేసింది పవన్ కళ్యాణ్ కాదు కాదా? అప్పుడే కాపులకు నచ్చల, ఆయనతో నడిచారు. కానీ 2019 ఏంది, అదే విభేదించి అదే చంద్రబాబు నాయుడిని విభేదించి 2019 పోటీ చేశారు. మరి 61 స్థానాల్లో దాదాపు 10,000 పైన ఓట్లు వచ్చినాయా కాదా? ఒక సెకండ్ ప్లేస్ లో 10-15 స్థానాలు వచ్చిన మాట వాస్తవా కాదా? ఎందుకు గెలిపించలేకపోయారు కాపులు అని చెప్పి? అంటే కాపులు ఒక్కల మీదే మీరు వేస్తారా? 1,25,00,000 మంది 25% ఉండి ఇప్పుడు వాళ్ళ ప్రతినిధిగా జోగయ్య గారు ముద్రగడ గారు అడుగుతుంది వాళ్ళ స్వప్రయోజనమా? కాపు జాతి తరతరాలుగా మోస్తున్నాము, అయ్యా నువ్వు సీఎం కావాలని కోరుకుంటున్నారా? వాళ్ళ అవసరం ఇప్పుడు ముద్ర పడకూడదు అంటున్నారు కదా. అసలుకి ప్రతి మీటింగ్ లో వచ్చేది ఎవరు ఎక్కువ వస్తున్నారు? మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో 2 సంవత్సరాల క్రితం మేమందరం వెళ్ళాము, హరిరామరావు గారితో పాటు కాపు సంక్షేమ సేన పెట్టిన వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడింది ఏంది, మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రండి, మీ రిజర్వేషన్ అంశం డెఫినెట్ గా తెచ్చాల్సిన అంశము అని చెప్పి జోయ్ గారిని దగ్గరికి అప్రిషియేట్ చేసిన వ్యక్తి, 1 మంత్ క్రితం కూడా పిలిచి 2 గంటలు మాట్లాడిన వ్యక్తి. మరి ఎందుకు ఇప్పుడు ఆ జోయ్ గారు మీకు శత్రువు అయిపోయాడు? ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఆయన ఏమో కొడుకు సీటు కావాలంటున్నాడా? ఆయన ఏమో జాతి కోసం అంటున్నాడా? అరే బాబు తరతరాలుగా మొయ్యద్దురా బాబు నువ్వు ముఖ్యమంత్రి అవ్వు అని చెప్పి కోరుకున్నాడు, గౌరవప్రదమైన సీట్లు అడగమంటున్నాడు, అది తప్ప? మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఎక్కడైనా ఒక్క సీటు కూడా ఆయన సమాజ వర్గం 4% ఉన్న కమ్మవారికి 25 సీట్లు తెచ్చుకున్నాడు సార్. చివరికి గోరంట్ల బుచ్చి చౌదరి గారు కూడా 75 సంవత్సరాల వయసు, గత 2 ఎలక్షన్స్ ఇదే లాస్ట్ ఎలక్షన్స్ అంటారు. ఆ జిల్లా అధ్యక్షుడికే దుర్గేష్ కే అక్కడ లేదు సీటు, మళ్ళీ నిడదవోలు వెళ్ళమంటే ఇక ఏ విధంగా సార్? ఇక్కడ ఇక ఉభయ గోదావరి జిల్లా 34 స్థానాల్లో 25 సీట్లు గెలిపోవటం కాపుల చేతిలో ఉంటే అక్కడ ఎవరైతే గెలిపిస్తారో వాళ్ళే అధికారంలో వస్తే అక్కడే మీరు సీట్లు తీసుకోలేని పరిస్థితిలో, అక్కడే అభ్యర్థుల్ని ఇచ్చేసుకోలేని పరిస్థితిలో ఉంటే కాపు రాయలసీమలో ఒక్క బలిజ సీట్ ఇవ్వాల 52 నియోజకవర్గాలకు. దాని గురించి కనపడదు వాళ్ళకి. మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్ని చెప్పండి, మీరు ఎన్ని ఇస్తున్నారు? మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నియోజకవర్గాల్లో 35 నియోజకవర్గాలు
ఊరకనే చెప్తాం కాదు. అంటే వైసీపీ ఒక్క సీట్ ఇవ్వకపోయినా కాపు సంఘం నాయకులు అడగట్లేదు అంటున్నారు విద్యాసాగర్ గారు. అంటే అడగట్లేదంటే ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా, ఎవరు అథెంటికేషన్ హరిరామజోయి గారు మూర్తి గారు అనే వ్యక్తి ఉన్నాడు బలిజంలో, చాలా పెద్ద నాయకుడు. ఆయన చెప్పండి, ఆయన చెప్పండి, అటువంటి నాయకులు ఉన్నారు చాలా మంది పెద్ద పెద్ద మోయటానికే ఉంటారా? ఆయన బలం ఏంటో చాలా క్లారిటీగా చెప్పేశారు అన్నది వాళ్ళు ప్రస్తావిస్తుంది ఒకటి. రెండోది, నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, నిజంగా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి, నా వెంట నడవండి అని ఆయన క్లియర్ కట్గా ఒక లైన్ చెప్పేశారు. ఇప్పుడు మీ డెసిషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ ఒకటే సార్ అభ్యంతరం చెప్తున్న మీలాంటి వాళ్ళ డెసిషన్స్. ఇప్పటికీ కూడా సుందర విజయ్ కుమార్ కావచ్చు, మిగతా ప్యానల్ అందరూ ఉన్నారు. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చూడాలనేదే ముద్రగడ గారు కానీ, జోయ్ గారు కానీ, కాపు జాతితో పాటు బడుగు బలహీన వర్గాల యొక్క ఆలోచన. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, నేను అదే సమాజ వర్గం చెందిన వ్యక్తిని, టీడీపీలో ఉన్నాను మొదటి నుంచి, తరతరాల నుంచి అంటున్నారు కదా. ఆనాటి కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి ఈ రోజు వైసీపీ అందరూ కాపులు మోసం చేస్తున్నారు. అందరికి తెలిసిన విషయం. మేనిఫెస్టోలో పెడుతున్నారు, తీసేస్తున్నారు, బీసీలు చేర్చట్లేదు. సరే, రాజ్యాధికారంలో ఉపయోగించుకుంటున్నారు. పక్కన పెడితే ఇప్పుడు ఆయన నోటి నుంచి, చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి అన్కండిషనల్ గా సపోర్ట్ చేశాడు కదా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు నిన్న కూడా భీమవరంలో అంత యోధుడు అని చెప్పేసి అంత ప్రశంసించి, మాకేం బలం లేదు, టీడీపీకి ఉన్న 40% ఓటు బ్యాంకుతో కలిసి ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారికి అద్దె దించుదామని క్లారిటీతో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరి కోరిక. మరి మీరు 5 సంవత్సరాల్లో కనీసం ఈ పవర్ షేరింగ్ లో సరే సీట్లు ఇవ్వాల, 24 సీట్లు, 3 ఎంపీలు అంతవరకే పరిమితం. మరి మీరు ముఖ్యమంత్రిలో నాతో పాటు గౌరవంగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారనే మాట ఈ నాయకుడికి చంద్రబాబు నాయుడు నోటి నుంచి మీరు చెప్పించగలరా? అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉండాలా? 2014 నుంచి 19 దాకా ఆయనే ఉండాలి. ఆయన అంటాడు, ఆయన కొడుకు అంటాడు, అంటే ఇది పొత్తు ధర్మమా? అంటే పొత్తు ధర్మం. విజయ్ కుమార్ గారు కూడా చెప్పాలి, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండాలా? 2014 నుంచి 19 సంవత్సరాలు మోసారు. 19 విడిగా జగన్మోహన్ రెడ్డి గారు మోసారు. సరే, ఇప్పుడు మీ అభ్యంతరం మీకు ఉండొచ్చు, అది అడగాల్సిన పవన్ కళ్యాణ్ కదా, ఆయనకి ఎలాంటి అభ్యంతరం లేదు. సతీష్ గారు, విజయ్ కుమార్ గారు ఏం చెప్పారంటే, పెద్దలు జోగయ్య గారు అన్న ముద్ర గారు గౌరవం అన్నారు. మరి నిన్న పవన్ గారి నోటి నుంచి నాకు ఉచిత సలహాలు ఇచ్చిన మా అనుకుని పేరు చెప్పాలి ఆయన. సరే, ఎవరితో చెప్పాడు? ఇదే టీడీపీని సపోర్ట్ చేసే కొన్ని ఛానల్లో విశ్లేషకులను పెట్టి జోగి గారిని ఎంత అనరాని మాట్లాడినారంటే, ఆయన ఏమన్యాయం చేశాడు సార్? ఆ రోజు సోనియా గాంధీ గారు చెప్పి కాపులకి పిల్లలకి స్కాలర్షిప్ అని 10 కోట్లు శాంక్షన్ చేపించే దాంట్లో నేను ఉన్నా, అది తప్ప ఆయనకి? రంగా గారిని చంపితే రిజైన్ చేశాడు సార్ మంత్రి పదవికి, అది తప్ప? చంద్రబాబు అసలు ఎన్టీ రామారావు గారికి అత్యంత విశ్వాసం నాదెండ్ల భాస్కర్ కాదని ఆ రోజు ఇన్ఛార్జ్ సీఎం గా పెట్టింది ఎవరు? జోగి గారిని. ఒక సింగిల్ పైసా ఆశించే వ్యక్తి కాదు సార్. ప్రజారాజ్యం పెట్టి 2 సంవత్సరాల పదవి త్యాగం చేసిన వ్యక్తి. అదే విధంగా ముద్రగడ ఏమో ఆస్తులు 300 ఎకరాలు పోగొట్టుకున్నాడు ఆయన. వాళ్ళిద్దరు కోరుకుంటుంది ఏంది? పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే. ఆ మాట ఎందుకు చంద్రబాబు నాయుడు నోటి నుంచి రాదు? రైట్.